ఏపీలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మారుస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 332ను విడుదల చేసింది మున్సిపల్ శాఖ. ఈ అకాడమిక్ ఇయర్లోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియంకు మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ సర్కార్ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మరో 3 నెలల్లో అకాడమిక్ ఇయర్ ముగుస్తుండగా అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పక్క సంచలనం అవుతోంది, అదే స్థాయిలో ఇంకో పక్క వివాదాస్పదం కూడా అవుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ అనేది చాలా అవసరం, దాన్ని ఎవరో కాదంటలేదు. కానీ తీసుకున్న నిర్ణయానికి ముందు వెనక ఆలోచించకుండా, ప్రత్యామ్నాయ మార్గాలు అనేది చూపించకుండా ఇప్పటికిప్పుడు చదువుతున్న విద్యార్థులందరినీ కూడా ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టేస్తే వాళ్ళు ఎలా చదువుతారు, ఎలా పరీక్షలు రాయగలుగుతారు అనేది ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ప్రధానమైన ప్రశ్న. మున్సిపల్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారు తప్ప ఉపయోగం లేదనేది వాళ్ళు చెప్తున్న మాట. యూటీఎఫ్కు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు మన ముందున్నారు. ఒకటి, మీరు లేవనెత్తుతున్న ప్రధానమైన అభ్యంతరం ఏంటి, ఏమని చెప్తారు ప్రభుత్వానికి? తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు భాషని రద్దు చేస్తూ మున్సిపల్ స్కూల్స్లో జియో నెంబర్ 14 రిలీజ్ చేస్తూ నూతన సంవత్సరం తెలుగు ప్రజలకు ఇస్తున్నటువంటి కానుకగా దీన్ని భావిస్తున్నాం. మరి తెలుగు మాతృభాష ఈరోజు విద్యార్థులకి 12 ఏళ్ళ వయసు వచ్చేదాకా అవగాహన కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంగ్లీషుకి మేము వ్యతిరేకం కాదు. ప్రతి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు, తెలుగు ప్యారలర్ మీడియంలు ఉంటే పిల్లలకు ఆప్షన్ ఉంటుంది. చదువుకునేదానికి వాళ్ళకి ఇష్టమైన చదువుకోవాల్సిన అవకాశం మనం ప్రభుత్వం కల్పించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం కూడా ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో చెప్పాలని ఉంది. అసలు ఒక మున్సిపల్ శాఖ విద్యారంగంలో వస్తున్నటువంటి ఇటువంటి తీవ్రమైనటువంటి మార్పుల్ని తీసుకునేటువంటి అధికారం ఉందో లేదో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. విద్యాశాఖ అనుమతి లేకుండా మొత్తం పాఠశాలల్ని ఈరోజు ఉన్నటువంటి అర్ధరాత్రి ఒక నిర్ణయంతో 2వ తేదీ ఈ నిర్ణయం చేయడం వల్ల దాదాపు 2,51,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు అగమ్యగోచరంగా మారిపోయింది. ఉన్నట్టుండి ఇంగ్లీష్ మీడియం చదవాలంటే బిలో యావరేజ్ పిల్లలందరూ కూడా డ్రాప్అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. మరి ఈరోజు పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలో లేవు, టీచర్లకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. అర్ధాంతరంగా మంత్రి గారు కార్పొరేట్ ఆలోచనలతో ఈ స్కూళ్ళని కార్పొరేట్ స్కూళ్ళగా మారుస్తామని ప్రచారంతో చేస్తున్నారు. ఈ సరైన విధానం కాదు. కార్పొరేట్ విధానాలు సక్సెస్ అయినాయా లేదా అనే సర్వేల్లో తేల్చాలి తప్ప పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి అవగాహనతో చదువు చెప్పడం వల్ల భవిష్యత్తు ఉంటుంది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నవోదయ పాఠశాలలో ఇటువంటి ప్రయోగం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎలిమెంటరీ పాఠశాలలో మొత్తం మాతృభాషలో ఉండాలి. హై స్కూల్స్లో తెలుగు ఇంగ్లీష్ 2 మీడియంలు కొనసాగితేనే పిల్లల భవిష్యత్తు ఉపయోగపడుతుంది. వెంటనే జీవో నెంబర్ 14ను విరమించుకోవాలి. విరమించుకోకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలను, తల్లిదండ్రులు కలుపుకొని ఆందోళనకు సిద్ధపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. రేపు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మీ ఉపాధ్యాయ సంఘాలందరితో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో ప్రధానంగా ఏం చెప్పబోతున్నారు అంటే, ఇక్కడ యూటీఎఫ్ ఒక్కటే దీన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోందా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు దీన్ని ఇదే విధంగా వ్యతిరేకిస్తున్నాయా? రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఏకపక్షంగా విడుదల చేసినటువంటి జీవో 14ని తక్షణం రద్దు చేయాలని చెప్పి యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సమితి అంటే ఫ్యాప్టో, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో కూడా దీనిని ఏకపక్షంగా వ్యతిరేకిస్తూ ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఈ రకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం లేదని చెప్పి మేము స్పష్టం చేస్తామన్నాం. పాఠశాల విద్యాశాఖ మీడియంకి సంబంధించిన విషయాలు నిర్ణయిస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ఈ విషయం చర్చ జరిగింది. పేదలు అంగీకరించినటువంటి విషయం. ఈ రోజున మున్సిపల్ పాఠశాలల్లో కూడా ప్యారలల్ మీడియం నడుస్తుంది. కానీ ఏకపక్షంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఇంగ్లీష్ మీడియంలో మ్యాండేటరీగా చేరాలనంటే ఈ పేద ప్రజల పిల్లలు మరి తెలుగు మీడియం కావాలనుకుంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడికి పోయి చదవాలో ఈ మంత్రి సమాధానం చెప్పాలని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. ఇక్కడ విద్యార్థులు ఇంగ్లీష్లో చదవటానికి కష్టం అవుతుందని అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పడానికి టీచర్లకు కష్టం అవుతుంది అనుకుంటున్నారా? ఇది టీచర్లు అట్లాగే ముఖ్యంగా పిల్లలకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
ఇంగ్లీష్ని ఒక భాషగా నేర్పించవచ్చు. అందుకనే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధించడానికి మొదట ఒక ఉపాధ్యాయుడిని నియమించమని చెప్పి కోరుతున్నాం. అట్లాగే 6వ తరగతి నుంచి ప్యారలల్ మీడియంని చాలా సక్సెస్ఫుల్గా నడపమని కోరుతున్నాం. ఎందుకంటే ఇది విద్యార్థులు కూడా ఆ రకంగా ఇమీడియట్గా ఇంగ్లీష్ మీడియంలోకి మారడం అనేది జరగదు. ఇంగ్లీష్ మీడియంకి ఆప్షన్ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఇప్పటికీ కూడా ఈ సక్సెస్ పాఠశాలలో 50% దాటలేదు. ఇప్పటికీ 35-40% లోపు మాత్రమే ఇంగ్లీష్ మీడియంకి వాళ్ళు అడ్జస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయినా కొందరు వెనక్కి వస్తున్నారు. అందువల్ల రేపు మంత్రి అధికారులు పెట్టేటువంటి సమావేశంలో యూటీఎఫ్ తరపున, ఫ్యాప్టో తరపున సీరియస్గానే ఈ విషయాన్ని చర్చిస్తాం. తక్షణం ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎస్ఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఆందోళనలకు కూడా పిలుపునిస్తున్నారు. తెలుగు భాషను ప్రేమించమని ఒక పక్క చెప్తూనే తెలుగుదేశం అనే పేరుతో ఉన్న పార్టీలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని తెలుగు భాషను పూర్తిగా మర్చిపోమని విద్యార్థులకు చెప్పడం పట్ల ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఒకటి చెప్పండి, తెలుగు అవసరమే, తెలుగు భాషను మాతృభాషను ప్రేమించడం తప్పేం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ భాష రాక ఎంతోమంది పైకి చదువులు చదవలేకపోతున్నారు, ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు, వ్యాపారాలు చేయలేకపోతున్నారు అన్న భావన కూడా ఉంది. మరి ఇంగ్లీష్ నేర్పితే తప్పేంటి అనేది ప్రభుత్వం చెప్తున్న అర్థం ఏం చెప్తారు మీరు? ఇది శుద్ధ అబద్ధ ప్రచారం అండి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏ దేశం చూసినా ఇప్పటికీ మాతృభాషలోనే చదువు కొనసాగుతుంది. కానీ ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి ఈ దేశంలో క్రేజ్తో చదువుకుంటున్నారు, చదవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంగ్లీష్ని మనం ఏదో నెట్టేయాల్సిన అవసరం లేదు. కానీ బలవంతంగా ఇంగ్లీషునే నేర్చుకోవాలని నిబంధన పెట్టడాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ప్యారలల్ సిస్టమ్ పెట్టండి. ఇప్పటికే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చింది 6వ తరగతి పైన ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పింది. కానీ ఈరోజు బలవంతంగా దానికంటే ముందు ఈరోజు మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రభుత్వం నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ మున్సిపల్ స్కూళ్ళలో ఇప్పటికే ఆయన చైనా స్కూళ్ళ యొక్క టీచర్లను ఏర్పాటు చేసేసాడు. అంటే వాళ్ళతో చదువు చెప్పాలంటే ఉన్న టీచర్లని బయటికి నెట్టేయాలి అనే ఉద్దేశం. అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని బయటికి నెట్టేయాలి, ఉన్నటువంటి ఉపాధ్యాయులను బయటికి నెట్టేయాలి. ఆ ఉన్న కోట్ల రూపాయల భవనాల్ని కాజేసే మంత్రి తప్పయ్యానా విద్యారంగానికి బాగు చేసే నిర్ణయం ఇది కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించాలి తప్ప విద్యా సంవత్సరం మధ్యలో ఇట్లాంటి నిర్ణయాలు సమంజసం కాదు. ఇది బలవంతంగా చేస్తే మాత్రం తీవ్రమైనటువంటి ఉద్యమాలు సీరియస్గా చేస్తాం. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని తిప్పికొడతాం. ఇది మొత్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు, దాదాపు 1-2 ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కొంత ప్రభుత్వం తీసిన నిర్ణయాన్ని ఏకీభవిస్తుంటే మిగిలిన ఉపాధ్యాయ సంఘాలని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ విడుదల చేసిన జీవో 323 ప్రకారం ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 9 నెలల కోర్సు అయిపోయింది, సిలబస్ కూడా పూర్తి అయిపోతుంది. రేపు మార్చిలో ఫిబ్రవరిలో పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఆ పరీక్షలను కూడా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారనేది ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నమాట.